హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలోకి ఫ్యాట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చి చేరిపోతుంటాయి. అది కూడా ఎక్కువగా మనకి బెల్లీలోని స్టబర్న్ అయిపోతూ ఉంటాయి ఆ ఫ్యాట్స్ అన్నీ కూడా. దాంతో మనకి బెల్లీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో పొట్ట పెరగటం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? సో దీనిపై మరిన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ సోమాజీ కూడా యశోద హాస్పిటల్. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏంటంటే ఈ కొవ్వులు అనేది ఎక్కువగా మనకు పొట్టలోనే ఎక్కువ స్టబర్న్ అవుతూ వస్తూ ఉంటుంది. దీనివల్ల గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని ఒక అధ్యయనం చెప్తున్నట్టుగా మేము ఒక రీసెర్చ్ చూసాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజానికి ఈ పొట్ట పెరగడానికి గుండెపోటు రావడానికి ఏమైనా సంబంధం ఉందా? పొట్ట పెరగడానికి గుండెపోటు రావడానికి లింక్ ఉంది. దీన్ని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. యాక్చువల్గా కారణం కింద పరిగణించలేం, కానీ రిస్క్ ఫ్యాక్టర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్కి కారణానికి ఫస్ట్ అందరికీ ఒక డెఫినేషన్ తేడా తెలవాలి. ఏమిటి అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు అన్నది బెల్లీ ఫ్యాట్, పొట్ట ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ, పొట్ట లేని వాళ్ళల్లో అవకాశం తక్కువ. లేదు కాదు అంటే పొట్ట లేని వాళ్ళల్లో కూడా గుండెపోటు రావచ్చు, పొట్ట ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు. కానీ సంఖ్య తీసుకున్నట్టయితే, ప్రపోర్షన్గా తీసుకున్నట్టయితే ప్రాబబిలిటీ ఈ పొట్ట ఉన్న వాళ్ళలో ఎక్కువ. అంతేగాని కారణం కింద పరిగణించలేము. అయితే వీళ్ళల్లో ఎక్కువగా చూస్తాం కాబట్టి దాని రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. ఎగ్జాంపుల్కి స్మోకింగ్, అందరికీ స్మోకింగ్ అయితే బాగా తెలుసు కాబట్టి స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. స్మోకింగ్ చేస్తూ తప్పించుకున్న వాళ్ళు ఉంటారు లంగ్ క్యాన్సర్ రాకుండా. అలా అని చెప్పి స్మోకింగ్ సేఫ్, లంగ్ క్యాన్సర్ రాదు అని చెప్పవు. ఎందుకు? సంఖ్యలో చూస్తే చాలా ఎక్కువ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్కి లంగ్ క్యాన్సర్ వస్తుంది. అందుకని స్మోకింగ్ ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అదే కారణం అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సైనైడ్ ఉంది, సైనైడ్ తీసుకున్నాడు మనిషి చనిపోతాడు, అది కారణం, కాజ్. అంటే దీంట్లో ఈక్వేషన్ ఏం లేదుగా. అంటే సైనైడ్ తీసుకున్న 10 మందిలో 5గురికి చనిపోతారు, 5గురు చనిపోరు అనేది ఖచ్చితంగా చనిపోతారు. సో ఇది కారణం, ఇది రిస్క్ ఫ్యాక్టర్. సో ఇది ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాలి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే చాలామంది మాకు ప్రశ్నగా వస్తారు, చాలామంది ఒక ప్రశ్న వేస్తారు. ఏమిటంటే మా వాడికి పొట్టే లేదు, చక్కగా వర్క్ చేస్తాడు, అన్ని చెడలవాట్లు లేవు, అంతా చక్కగా ఉంది, అయినా గుండెపోటు వచ్చిందని ప్రశ్న వేస్తారు. అలాగే పొట్ట ఉండి మా వాడికి పొట్టు ఉంది అయినా బాగున్నాడు అన్నోళ్ళు ఉంటారు. లేకపోతే మా వాడు సిగరెట్ తాగుతున్నాడు అయినా బాగున్నాడు అనే వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇది అపోహ పోవాలి. అంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మన వంతు కృషి మనం చేయాలి, మనం జాగ్రత్తగా ఉండి మన వంతు ఏమేం చేయగలమో అవన్నీ చేయాలి. దాంట్లో ఒకటి పొట్ట లేకుండా ఉండటం. అయితే పొట్ట అనేది బెల్లీ ఫ్యాట్ అని మీరు అన్నది వేస్ట్ సర్కంఫరెన్స్ రేషియో అని సైంటిఫిక్గా మెజర్ చేయడం జరుగుతుంది. అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది. ఫ్రామింగ్హామ్ హార్ట్ క్రైటీరియా అని ఉంది. ఫ్రామింగ్హామ్ అని హార్ట్ క్రైటీరియా అని వే బ్యాక్ అంటే క్వైట్ లాంగ్ ఏగో, ఇప్పుడు కాదు, 2-3 డికేట్స్కి ముందే రిస్క్ ఫ్యాక్టర్స్ని ఆ రోజుల్లో గ్రహించారు. ఎవరెవరికి గుండెపోట్లు ఎక్కువగా చూస్తున్నామని. ఆ విధంగా చూసినప్పుడు ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద పరిగణించబడింది. అండ్ కంటిన్యూ కూడా అవుతుంది ఈ బెల్లీ ఫ్యాట్ అనేది. సో ఈ బెల్లీ ఫ్యాట్ సెంట్రల్ ఒబెసిటీ అని కూడా అంటాం, ఇంక్రీజ్డ్ వేస్ట్ హిప్ రేషియో అని అంటాం. సో ఈ పర్టికులర్ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాం. అండ్ ఎస్పెషల్ ఇవి ఏషియన్స్లో ఎక్కువగా ఉంటుంది బెల్లీ ఫ్యాట్ అనేది. అంటే ఫ్యాట్ రకరకాల ప్లేసుల్లో డిపాజిట్ అవ్వచ్చు, పొట్టలో డిపాజిట్ అయ్యే తత్వము మన ఏషియన్స్లో ఎక్కువ. సో అందులో ఇండియన్స్కి చాలా ఎక్కువ. సో అంటే బెల్లీ ఫ్యాట్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఉమెన్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కువగా బెల్లీ ఫ్యాట్స్ అనేది ఉమెన్లో కూడా చూస్తూ ఉంటాం. అయితే ఉమెన్లో హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది కొంచెం తక్కువ అని వింటాం. సో వాళ్ళకి వచ్చే అవకాశం, దీనివల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సరి సమానంగా ఉంటుంది ఆ విషయానికి వస్తే. అంటే విమెన్లో కంపేర్ చేస్తే, అంటే విమెన్ మెన్ని కంపేర్ చేస్తే, ప్రీ మెనోపాజల్ అంటే యాక్టివ్ ఉమెన్, మెన్సెస్ ఆగిపోని ఉమెన్ని తీసుకున్నట్టయితే, మెన్కి ఉమెన్కి తీసుకున్నప్పుడు మెన్ హ్యావ్ ఏ హయ్యర్ ఛాన్స్ విమెన్ కంటే. అది ఎస్టాబ్లిష్డ్ అండ్ వెరీ క్లియర్. అందుకే మీరు చూడండి, మీరు న్యూస్లు చూసినప్పుడు కానీ ఏదైనా వీడియోలు చూసినప్పుడు వాళ్ళు పడిపోయారు హార్ట్ అటాక్తో వీళ్ళన్నప్పుడు ఆడవాళ్ళని చూడరు, మగవాళ్ళని చూస్తుంటారు. యంగ్స్టర్స్ని 20 ఇయర్స్కి, 22 ఇయర్స్కి, 18 ఇయర్స్కి, 25 ఇయర్స్, 20 వాటెవర్ 30 కింద. సో ఇవన్నీ ఆడవాళ్ళలో అరుదుగా చూస్తాం.
సో అది వెరీ క్లియర్. అంటే మగవాళ్ళలో ఎక్కువ చూస్తాం, ఆడవాళ్ళలో తక్కువ చూస్తాం. ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్ నేను అన్నట్టుగా. మగవాడై పుట్టడం యాక్చువల్గా గుండెపోటుకి రిస్క్ ఫ్యాక్టర్. అది మార్చలేము అని నేను గట్టిగా అనలేను. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ పీపుల్ ఆర్ చేంజింగ్ సెక్స్. అయితే ఆ సెక్స్ చేంజ్ చేసుకుంటే ఇది చేంజ్ అవుద్ది అనేది క్వశ్చన్కి నాకైతే ఇప్పుడు ఈ రోజున ఆన్సర్ లేదు. బట్ ఐ కెన్ టెల్ యూ ఇది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పొట్ట ఫ్యాక్టర్కి వస్తే ఇద్దరిలో సరిసమానమైన రిస్కే ఉంటుంది. అంటే పొట్ట ఉన్న వాళ్ళని తీసుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పొట్ట ఉంటే కనుక ఈ పొట్ట ప్లే చేసే రోల్ మాత్రం సరిసమానంగా ఉంటుంది. సో ఆడవాళ్ళలో చూసుకుంటే మెనోపాజ్ తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఉంటే ఎవరికైనా కూడా ఎక్కువగానే ఛాన్స్ ఉంటుంది. సో మరి దీనికి ఏంటి సార్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి? అంటే యాక్చువల్లీ దీనికి ఏ రకంగా అసలు కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది ఒకటి కావాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి? కనెక్టివిటీ ఏంటి అంటే ఒకటి స్టబన్ ఫ్యాట్ ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళి అక్కడ పేర్కోవడం జరుగుతుంది. అండ్ ఎడిపోసైట్స్, వీటిని ఎడిపోసైట్స్ అంటారు. అంటే ఫ్యాట్ ఉన్న సెల్స్. ఈ సెల్స్ చాలా ఎక్కువగా మిగతా భాగాల్లో కంటే కూడా ఈ పర్టికులర్ సిట్యుయేషన్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా ఉండటమే కాకుండా తత్వం, దానికి క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి. అంటే దీని క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. ఎలా? ఇక్కడ ఉన్న ఎడిపోసైట్స్ నుంచి వచ్చే వాట్ ఎవర్ ఎల్డిఎల్ కానీ ఏదైనా ఇది రక్త నాళాల్లో గోడల్లో ఇమిడిపోయే విధంగా ఉంటుంది. దాన్ని ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అంటారు. ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉన్నదనుకోండి వెంటనే గుండెపోటు వస్తుందని కాదు అర్థం. చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది. హై కొలెస్ట్రాల్ రిపోర్ట్ చూడగానే నాకు గుండెపోటు వస్తుందనే భయంతో చాలామంది మునిగిపోతుంటారు. కొలెస్ట్రాల్ బ్లడ్లో హై ఉన్నంత మాత్రాన వెంటనే వస్తుందని కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో పూడికలు ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ అబ్డమినల్ ఫ్యాట్లో ఉన్న ఎడిపోసైట్స్ నుంచి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని ఫామ్ అయ్యి గుండె రక్తనాళాల్లో గోడల్లో ఇమిడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇక్కడున్న ఎడిపోసైట్స్. సో ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ కాకుండా ప్రయత్నం చేయాలి. సో మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఎస్పెషల్లీ దీనికి ఏంటి పెథాలజీ అంటే ఈ పొట్ట దగ్గర ఉన్న వాటికి గుండె రక్తనాళాల్లో ఇమిడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇది జరగకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అంటే ఒకటి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ రెండింటిని లిమిట్ చేయాలి. ప్రోటీన్ బాగా తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అంటే ఎస్పెషల్లీ రైస్, మనం రైస్ ఈటింగ్ పీపుల్ కాబట్టి మన దగ్గర రైస్. నార్త్ ఇండియా అయితే వీట్ ఈటింగ్ పీపుల్. ఎవరైనా ఆ రెండింటిని తగ్గియాలి. చాలామందిలో ఇది కూడా ఒక అపోహ. అంటే రైస్ తినే బదులు మనము చపాతీలు తిని సెట్ అయిపోద్ది అనుకుంటారు. కానీ చపాతీలు ఎక్కువ తింటే అది రైస్తో సమానమే. ఏదైనా కూడా తక్కువ తినాలి, మోతాదు తగ్గించాలి. దీంతో పాటుగా ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి. నెయ్యి ఉంది, చాలామంది నెయ్యి అంటే భయపడిపోతారు. నెయ్యి తినచ్చు, తగ్గించి తినాలి, తీసేయమని కాదు. అదే ఇప్పుడు డాల్డా, వనస్పతి ఇలాంటివి బాగా తగ్గించాలి. చీజ్ ఇవి తగ్గించాలి. సో ఆయిల్ కంటెంట్ కూడా తగ్గియాలి. అప్పుడు ఈ పొట్ట దగ్గర తగ్గుద్ది. రెండు, శ్రమ. మీరు వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంలో మీరు యాప్స్ అంటారు. మీకు ఇప్పుడు జనరేషన్కి బాగా తెలుసు, చాలామంది వర్కౌట్స్ చేస్తారు కాబట్టి. యాప్స్ అంటే పాత రోజుల్లో యాప్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు కింద కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మీరు బియ్యం తరిగినా కూడా, లేకపోతే ఇసురాయి పని చేసినా కూడా, మగవాళ్ళైతే ఇంకేదైనా పని చేసినా కూడా, ఇన్ఫ్యాక్ట్ మన కాలకృత్యాలు చేసినప్పుడు కూడా కింద కూర్చోవడం అనేది ఉండేది. సో అదంతా పోయింది కాబట్టి మనకు అబ్డమిన్ దగ్గర ఆ అవకాశం పెరిగింది. సో ఈ అబ్డమిన్ పొట్ట దగ్గర డిపాజిట్ కాకుండా అటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఏర్పడకుండా ఉంటుంది. ఒకటి డైట్, రెండు వ్యాయామం. ఈ రెండు విధాలుగా మీరు అబ్డమినల్ ఫ్యాట్ని కరిగించడం చేయొచ్చు. అసలు తయారవ్వకుండా ఉండటానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో దీంతో మీకు అవకాశం తగ్గుతుంది. ఆ చెడు ఏరియా అనేది తయారవ్వకుండా ఉండే అవకాశం జరుగుతుంది. అండ్ ఇంకోటి మెజర్మెంట్ ఉంటుందండి, వేస్ట్ హిప్ రేషియో అంటారు. మగవాళ్ళలో అయితే 0.95, ఆడవాళ్ళలో అయితే 0.8 అంటాం. సో ఇది 0.9, 0.85 యాక్చువల్లీ. సో ఈ వేస్ట్ నారోయెస్ట్ పార్ట్కి మెజర్ చేస్తాం. నారోయెస్ట్ పార్ట్ చేసినప్పుడు అది వేస్ట్ అవుతుంది. వైడెస్ట్ పార్ట్, పొట్టకి కింద వైడెస్ట్ పార్ట్ అంటే బటక్స్ దగ్గర కానీ అక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు అది వైడెస్ట్ పార్ట్, అది హిప్ అవుతుంది. సో వేస్ట్ హిప్ రేషియో అంటే వేస్ట్ ఎక్కువగా ఉండకూడదు, హిప్ కంటే వేస్ట్ తక్కువగా ఉండాలి.
సో ఈ విధంగా ఉంటే మీ అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి బెల్లీ ఫ్యాట్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.